శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రక్షణ సహాయక చర్యలు దాదాపు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ 18వ రోజు రక్షణ సహాయక చర్యలు అతి కీలకంగా మారబోతున్నాయి. ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రక్షణ సిబ్బంది ఇవాళ రోబోలను రంగంలోకి దించనున్నారు. చెన్నైకి చెందిన ప్రముఖ ఐఐటి విద్యాసంస్థకు చెందినటువంటి అన్వి రోబోలను రంగంలోకి దించుతున్నారు అధికారులు. ఏదైతే ఇప్పటికే దాదాపు అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలతో రక్షణ సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ఇవాళ కొత్తగా ఈ అన్వి రోబోలను రంగంలోకి దించి టన్నల్లో సహాయక చర్యలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే దాదాపు 18 రోజులు గడుస్తున్న నేపథ్యంలో 15, 16వ రోజున ఈ రక్షణ సహాయక చర్యలో భాగంగా కేరళలో ప్రత్యేక శిక్షణ పొందినటువంటి క్యాడ్వర్ డాగ్స్ను రంగంలోకి దించి ఈ రక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఆ జాగిలాలు టన్నల్ లోపల భాగంలో కొన్ని అనుమానిత ప్రదేశాలను గుర్తించాయి. ఆ అనుమానిత ప్రాంతాలలో మార్కింగ్ చేసుకొని వాటిని D1, D2 పాయింట్లుగా విభజించి ఆ ప్రదేశాలలో మనుషులతోనే తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలోనే ఒక మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. అయితే ఆ మృతదేహం టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్గా గుర్తించి ఆ మృతదేహాన్ని నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ఆ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం ఆ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మిగిలిన 7 మంది కోసం రక్షణ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే జర్మన్ బ్రీడ్కి చెందినటువంటి ఈ క్యాడ్వర్ డాగ్స్ కేరళలో సంభవించినటువంటి విపత్తుల సమయంలో మృతదేహాలను గుర్తించేందుకు అతి కీలక పాత్ర పోషించాయని చెప్పి అధికారులు భావించి ఈ మృతదేహాల వెలికితీత కోసం ఈ జాగిలాలను రంగంలోకి దించి అక్కడంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఈ జాగిలాలు ఏవైతే ఉన్నాయో క్యాడ్వర్ డాగ్స్ భూమి లోపల దాదాపు 15 మీటర్ల లోతులో ఉన్నటువంటి మృతదేహాలను కూడా వాసన పసిగట్టి గుర్తించగల కెపాసిటీ ఉన్నటువంటి జాగిలాలు కావడంతో వీటిని రంగంలోకి దించి ఇప్పటికే పలుమార్లు వీటితో గాలింపు చర్యలు చేపట్టారు. మరోసారి ఈ జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టనున్నారు అధికారులు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మనుషులు వెళ్ళలేని ప్రదేశంలో ఈ రోబోల ద్వారా రక్షణ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ దిశగా అడుగులు వేస్తూ రోబోల సాయంతో ఇవాళ గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెగ్మెంట్లంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి, పూర్తిగా మెత్తబడిపోయి ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఆ సెగ్మెంట్లు కూడా కుప్పకూలే అవకాశం ఉందన్న సూచనలతో ఇవాళ ఈ రోబోల సాయంతో ఆ గాలింపు చర్యలు చేపట్టబోతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే D1, D2 పాయింట్లలో తవ్వకాలు చేపడుతున్నటువంటి సిబ్బంది మిషన్ల సహాయంతో అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు అవకాశం లేకపోవడంతో స్వయంగా చేతులతోనే తవ్వకాలు చేపడతా ఉన్నారు. అయితే ఆ తవ్వకాలు చేస్తున్నటువంటి సమయంలో భారీగా ఊట నీరు, సీపేజ్ వాటర్ అంతా కూడా ఉబికి వస్తుండడంతో వాటిని తొలగించేందుకే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఆ నీటిని బయటికి పంపింగ్ చేసేందుకు భారీ మోటార్లు సాయంతో ఆ నీటిని బయటికి పంపింగ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సీపేజ్ వాటర్ అంతా కూడా ఎక్కువగా వస్తుండడంతో దాదాపు 100 HP హార్స్ పవర్ కలిగినటువంటి మోటార్ల సాయంతో ఆ నీటిని అంతటిని కూడా బయటికి పంపింగ్ చేస్తున్న కొద్దీ ఇంకా వాటర్ అదే తరహాలో వస్తున్న నేపథ్యంలో ఈ సహాయక చర్యలకు నీరు ఒక తీవ్ర ఆటంకంగా మారిందని చెప్పి రక్షణ సిబ్బంది తేలుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో టన్నల్ బోరింగ్ మిషన్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. వాటి శకలాలను పూర్తిగా కటింగ్ చేసి బయటికి తొలగించేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. అయితే దాదాపు 1600 టన్నులకు పైగా బరువున్నటువంటి ఆ టన్నల్ బోరింగ్ మిషన్ 2 ముక్కలుగా విరిగిపోయి ఉంది. ఆ ముక్కలను కటింగ్ చేసి ఆ పరికరాలన్నిటిని కూడా బయటికి తొలగించేందుకు ఈ లోకో ట్రైన్ సాయం కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే మనుషులు దాదాపు ఈ రక్షణ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాదాపు 300 మందికి పైగా సిబ్బంది, దాదాపు 14 శాఖలకు చెందిన రక్షణ సిబ్బంది ఈ రక్షణ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. వీళ్ళంతా కూడా రాత్రి పగలుని తేడా లేకుండా షిఫ్టుల వారీగా లోపలికి వెళ్ళి రక్షణ సహాయక చర్యలు చేపడుతున్నారు. షిఫ్ట్కి 120 మందికి పైగా సిబ్బంది ఈ లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే ఈ లోపలికి వెళ్ళే సమయమే దాదాపు లోకో ట్రైన్ ద్వారా 14 కిలోమీటర్ వద్ద జరిగిన ప్రదేశం కాకుండా 13.5 కిలోమీటర్ల వరకే ఈ లోకో ట్రైన్ వెళ్ళగలుగుతుంది. ఆ ప్రాంతానికి వెళ్ళటానికి దాదాపు 3 గంటల సమయం పడతా ఉందని చెప్పి సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. అయితే ఒకసారి లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది ఒకేసారి ఇంకా దాదాపు 12 గంటల పాటు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ టన్నల్ బోరింగ్ మిషన్ దాదాపు 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదం నుంచి 80 మీటర్ల మేర వెనక్కి వచ్చిన నేపథ్యంలో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కటింగ్ చేసేందుకు కూడా
తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసేందుకు రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది. ఆ టన్నల్ విడి భాగాలను కటింగ్ చేసేందుకు ప్లాస్మా కటింగు, అదేవిధంగా గ్యాస్ కట్టర్ల సాయంతో కటింగ్ చేసి ఆ కటింగ్ చేసినటువంటి పరికరాలన్నింటినీ కూడా లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇప్పటికే D1, D2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ D1, D2 పాయింట్లలో తవ్వకాలు చేపడతా ఉన్నారు. ఆ తవ్వకాల్లో వస్తున్నటువంటి మట్టిని అన్నిటిని కూడా బయటికి తీసేందుకు ఆ కన్వేయర్ బెల్ట్ని కూడా సిద్ధం చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా ఈ మట్టిని అంతటిని బయటికి తొలగించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఏదైతే ఎండ్ పాయింట్ ఉంటుందో 14 కిలోమీటర్, అదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ముందు భాగం జరిగినటువంటి ప్రమాదం ఎండ్ పాయింట్. ఆ పాయింట్కి వెళ్ళాలంటే కూడా మనుషులు కాస్త భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఆక్సిజన్ కూడా సరిగ్గా అందడం లేదని చెప్పి సిబ్బంది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఎండ్ పాయింట్కి వెళ్ళాలంటే ఆ ప్రదేశం ఏదైతే ఉంటుందో ప్రమాదం జరిగిన ప్రదేశంలో సెగ్మెంట్లు అన్నీ కూడా కొంత డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. ఆ డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఒకవేళ పనులు చేపడుతున్న సమయంలో ఒకసారిగా అవి కుప్పకూలే అవకాశం ఉంది. కాబట్టి మనుషులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఎండ్ పాయింట్కి వెళ్ళి రక్షణ సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందినటువంటి అన్వి రోబోటిక్స్ను రంగంలోకి దించి ఈ రక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే రోబోలను SLBC టన్నల్ వద్దకు తీసుకొచ్చినటువంటి అధికారులు వాటిని లోపలికి తీసుకువెళ్ళి ఇవాళ గాలింపు చర్యలు చేపట్టబోతున్నారు. అయితే ఈ రోబోలు ఏ విధంగా ఈ సహాయక చర్యలు చేపట్టబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇవాళ ఈ రోబోలు మిగిలిన 7 మృతదేహాలను గుర్తించే పరిస్థితి నెలకొంటుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ప్రస్తుతం SLBC తాజా పరిస్థితి.